సబ్జెక్ట్ ఏంటంటే రిజర్వేషన్ల సాధన. రిజర్వేషన్ల సాధన అనేటటువంటిది ఒక ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే రాజ్యాధికారం రావాలంటే మాకు రాజ్యం మీరా అంటే బాబు దానికి ఎందుకు ఇవ్వాలనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎవరో కాదు, మన బీసీలు వేస్తారు. ఎందుకంటే సమాజంలో కూడా ఉన్నటువంటి అన్ని వర్గాల కంటే ధర్మాతులు వారంటే బీసీలే. మనకెందుకు బాబు రిజర్వేషన్ బాగా ఎందుకు తీసుకోవాలనేటటువంటి సహజ ధర్మం అనేటటువంటిది వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి సమాజం ఈ రకంగా నడుస్తుంది. అయితే ఏంటిదంటే బీసీ రాజ్యాధికారం ఎందుకు రావాలనేటటువంటి దానికి ఒక బలమైనటువంటి కారణము, భావవ్యాప్తి అనేటటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో బట ఇటువంటి అంశాలు బీసీలను యూనిట్ చేయడానికి కొరకు పనికొస్తాయి. కాబట్టి ఈ 42% రిజర్వేషన్స్ అనేటటువంటిది మనకు లక్ష్యం సాధించేటటువంటి ఒక ఉత్పన్నం పుట్టించేటటువంటి ఆయుధము. ఆ ఇంజక్షన్ అనేటటువంటిది మనం గ్రామస్థాయిలో వైబ్రేట్ కావడానికి కూడా కారణమైంది. కాబట్టి అంశం లేకుండా ఒట్టిగానే రాజ్యాధికారం రావాలంటే రాదు. కాబట్టి ఆ నేపథ్యం ఇవ్వడానికి ఇటువంటి అంశాలు అవసరం. కాబట్టి ఇటువంటి అంశాలను మనం లైవ్లో ఉంచుకోవాలనేటటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాధికారం అనేటటువంటి లక్ష్యం చేయాలంటే నిరంతరమైనటువంటి స్ట్రగుల్, సంఘర్షణ, అదేవిధంగా నేపథ్యము అవసరము, సందర్భోచితమైనటువంటి ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా అన్ని కూడా కారణమవుతాయి. కాబట్టి ఇన్సిడెంట్స్ మనము అధికార పార్టీలు ఇన్సిడెంట్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయో ఎట్లా ఎగరగొట్టాలి, ఎట్లా కుట్రలు చేయాలి, ఎట్లా దీన్ని క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి అంశాలు ఎప్పుడు వచ్చినా కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది.